700 కోట్ల స్కామ్ జనాలు ఎవ్వరికీ ఒక క్లారిటీ లేకుండా స్టిల్ ఇప్పటికీ నువ్వు కనిపించినప్పుడల్లా నువ్వు ఏదన్నా స్టోరీ పెట్టినా పోస్ట్ పెట్టినా కింద కమెంట్స్లో 700 కోట్లు ఏం చేసావు 700 కోట్లు ఏం చేసావు నిజంగానే 700 కోట్లు నీ దగ్గర ఉన్నాయా? 700 కోట్లు స్కామ్ గురించి నేను ఏం మాట్లాడాలి? నాకైతే అది సో సెన్స్లెస్, సో ఫన్నీ, సో ఇరిటేటింగ్. ఒక పాయింట్ తర్వాత ఇరిటేటింగ్. నాకు ఫస్ట్ టైం నేను నా ఫ్రెండ్స్ పార్టీ చేసి ఇలా ఇంకా పార్టీ జరుగుతూనే ఉంది. ఆల్ ఆఫ్ దిస్ సడన్ ఐ గాట్ ఎ కాల్ ఒక మీడియా వాళ్ళ నుంచి, మీ మీద 700 కోట్లు ఉన్నాయనంటే ఏపడే 700 కోట్లు ఏంటి 700 కోట్లు పెట్టే అని. దాని తర్వాత మళ్ళీ ఇంకొకరు కాల్ చేసి వనం దివ్య అనంటే, ఇదేంటి మనం దివ్య అంటాడు 700 కోట్లు అంటాడు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఐఎమ్ లైక్ ఓకే ఫైన్ అని. నేను ఎంత ఫన్నీగా తీసుకున్నానంటే దాన్ని, బికాజ్ నాకు తెలుసు 700 కోట్లు నాకు ఎందుకు ఇస్తాడు దేవుడు. సరే ఇచ్చాడా ఒకవేళ అని ఇంకో హ్యాపీనెస్ ఏంటి ఇస్తే బాగుండు అని, ఇస్తే బాగుండు డెఫినెట్లీ. ఇప్పుడు ఎవరికి కోట్లు ఇచ్చినా ఎందుకు తీసుకోకుండా ఉంటారు. సో అలా అనుకున్నాను. దాని తర్వాత ఫస్ట్ 2 days నేను చాలా చిల్లున్నా. అరే మనకి 700 కోట్లు వచ్చేస్తున్నారా, ఎక్కడికి వెళ్దాం రా ట్రిప్, ఇద్దరా నా ఫ్రెండ్స్తో ఇలా మాట్లాడుకుని ఉన్నా. ఆఫ్టర్ 2 days కొంచెం ఫీల్ అవ్వడం స్టార్ట్ అయింది. అరే ఎలా అయిందనంటే 700 కోట్లు అనే దానికి నేను రియాక్ట్ అయ్యేదాన్నే కాదు. ఆడేదో రాసుకుంటున్నాడు, ఆడిష్టం. ఏది న్యూస్ లేనప్పుడు చిన్నది కూడా న్యూసే కాబట్టి ఏదో రాసుకుంటున్నాడు, ఓకే ఫైన్. ఎప్పుడైతే ఈ ట్రాప్ పిచ్చి థంబ్నెయిల్స్ ఇవన్నీ పెట్టడం వల్ల నేనే పిచ్చి లైట్, నేను అసలు పట్టించుకోను. కానీ ఇంక పట్టించుకోవడం ఎందుకు స్టార్ట్ అయ్యానంటే, నేను టీవీ ఓపెన్ చేస్తే మొత్తం నా థంబ్నెయిల్స్. ఓ గాడ్, ఎక్కడ చూసినా ఏదైనా ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్, వాళ్ళు మా చుట్టాలు ఫోన్ చేసి అడగడం మా మమ్మీకి, ఏంట్రై టార్చర్ నాకు అని చెప్పేసి. ఆ థంబ్నెయిల్స్ వల్ల నేను రియాక్ట్ అవ్వాలి అని అనుకున్నాను, బట్ దానికి కూడా అవ్వలేదు. బట్ 700 crores అనేది ఎలా చెప్పాలి, ఇంకా నీ దగ్గర 1000 కోట్లు ఉన్నాయంట నిజమేనా? మరి ఇంక ఇదే రియాక్షన్ ఇస్తాను నేను కూడా. 700 కోట్లు ఏడు నుంచి ఉన్నాయి నా దగ్గర లేవు. ఇప్పుడు బెట్టింగ్ల గురించి అంటున్నారు కదా, వాళ్ళ దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి, వీళ్ళకి లక్షల కోట్లు ఇచ్చారు, వీళ్ళ దగ్గర ఈ కోట్లతో ఈ బిజినెస్, ఆ కోట్లు, అదంతా ఎవరి దగ్గర ఉండవు ఆ కోట్లు. వీడి ఏదో యూట్యూబ్లో చెప్పుకోవడానికి వ్యూవర్షిప్ కోసం, అంతకు మించి ఏం లేదు. సరే, అంటే ఏది లేకుండా అది ఎందుకు వస్తుంది అనేది పాయింట్. అంటే కేసెస్ కానీ ఈడీ దగ్గర నుంచి ఫోన్స్ కానీ ఫోన్ కాల్స్ రికార్డ్ అవ్వడం. ఫస్ట్ థింగ్ కేసుల గురించి మాట్లాడాలనంటే నా మీద ఏ కేసు లేదు. 700 కోట్లు కాదు, వాళ్ళ బొంద కాదు, ఏ కేసు నా మీద లేదు. ఒకవేళ నిజంగానే నేను స్కామ్ చేశాను, నిజంగానే ఎవరెవరో ఫోటోలు పెట్టారు, ఆయన జగన్మోహన్ రెడ్డి నేను బయట చూసిందే లేదు, ఆయన పక్కన నేను ఎందుకున్నాను నాకు అర్థం కాలేదు. ఇంకెవరిని పడితే వాళ్ళని పెట్టేశారు థంబ్నెయిల్స్లో. అయితే అంటే ఏమీ లేదు, మేబీ బికాస్ ఆఫ్ ద పర్సన్ హూమ్ ఐ డేటెడ్. అంతకుముందు నేను ఎవరినైతే డేట్ చేశానో అతనిది కూడా 100% తప్పని నేను చెప్పలేను, బికాజ్ నాకు ఆ వర్షన్ అంతా తెలియదు కాబట్టి. నేను అప్పుడు డేట్ చేసినప్పుడు అతని పక్కన నేను ఉన్నాను కాబట్టి ఆ పిక్చర్స్ బయట నేనే పోస్ట్ చేశాను చాలాసార్లు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఇంకేదో ఒకటి కావాలి కాబట్టి పక్కనే ఉన్నాను కాబట్టి, ఇంక మన గురించి తీస్తే ఇన్స్టాగ్రామ్లో ఇన్ని వస్తాయి కాబట్టి అవన్నీ పెట్టేసి అలా చేశారు అంతే. 700 కోట్లు ఉంటే ఈఎంఐలు కట్టుకోకుండా చచ్చిపోతున్నా ఈఎంఐలు కట్టడానికి, ఏ పని లేక ఈఎంఐలు ఎలా మాట్లాడితేనేమో 700 కోట్లు ఉన్నాయి నీకేంటి ఈఎంఐలు కట్టు, ఈఎంఐలు ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటారు. అకౌంట్ బ్యాలెన్స్ చూస్తే ఇలా ఉంటుంది. పార్టీకి వెళ్తేనే స్ప్లిట్ చేయండి రా ప్లీజ్ రా 3000 5000 అలా. సో ఓకే, 700 కోట్లు లేవు, ఎంతో కొంతైనా ఉందా? ఎంతో కొంత స్కామ్ జరిగిందా? పోనీ అట్లీస్ట్ నీ నాలెడ్జ్ ప్రకారం. స్కామ్ జరిగింది అనే దాంట్లో ఐ హ్యావ్ జీరో నాలెడ్జ్. నాకు అసలు తెలియని కూడా తెలీదు. నేను ఇదంతా జరుగుతుంటే నా డిప్రెషన్ నా గోల్లో నేనుంటే ఒక పర్టిక్యులర్ ఒక ఛానల్ వాళ్ళే ఏంటంటే అందరూ 700 కోట్లు అంటున్నారు, స్కామ్ అంటున్నారు, జగన్ అంటున్నారు, భారతి అంటున్నారు, ఇదన్నీ అంటున్నారు. దానికి మనకి సంబంధం లేదు, వాళ్ళు ఏదో పెట్టుకుంటారు లైట్లే అన్నట్టున్నారు. పర్టికులర్గా ఒక మనిషి వాటిలో మాత్రం థంబ్నెయిల్స్, ఒక ప్రాపర్ ఒక ఛానల్ మాత్రం ఆ రూమ్లో దొరికిందంట, ఇది చేశారంట, మై ఎక్స్ పర్సన్ నాతో ఇలా చేయించాడు, నాతో అలా చేయించాడు, అది చేశారు ఇది చేశారంటే దెన్ ఐ గాట్ ట్రిగర్ అయ్యి నేను నా ఫ్రెండ్స్ ద్వారా ఆ ఛానల్కి వెళ్ళాను. నేను ఆఫ్లైన్లో, ఆన్లైన్లోకి వెళ్ళి నేను మాట్లాడింది కూడా కాదు, ఆఫ్కి వెళ్ళి నేను ఆయనతో ఆ పర్టిక్యులర్ చాలా వాళ్ళిద్దరికే మొత్తం తెలుసు, ఆ స్కామ్లో వీళ్ళు ఉన్నట్టు మాట్లాడి ఆ న్యూస్లో సాగు కొడుతున్నారు నా గురించి పిచ్చి థంబ్నెయిల్ చేసి. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి
నా మీద అలాంటి తమ్నేల్స్ వేయకండి, మీకు క్లియర్గా తెలిస్తే మాట్లాడండి, లేకపోతే లేదు, అది ఇది అని మాట్లాడిన తర్వాత ఆయన అన్నాడు కదా ఒక 10 minutes ఇవ్వు అని చెప్పేసి ఆయన చేశాడు నా మీద స్కామ్ ముందు. నేను ఒకే ఒక ఛానల్కి వెళ్ళి మాట్లాడా, ఇదంతా 700 crores అంతా ఇష్యూ జరుగుతుంటే. వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశాడంటే 5 minutesలో హీ క్రియేటెడ్ అ ఫేక్ ఎఫ్ఐఆర్. దట్ పర్టికులర్ న్యూస్ ఛానల్ క్రియేటెడ్ అ ఫేక్ ఎఫ్ఐఆర్. ఉండి నిన్ను తీసుకెళ్ళిపోతున్నారు, నువ్వు ఇప్పుడు ఆడియన్స్కి చెప్పకపోతే నీ గురించి ఇంకా తప్పే అనుకుంటారు, నువ్వు పర్టికులర్గా మాట్లాడాలి, నువ్వు చెయ్యాలి, నువ్వు అది ఇది ఇదిగో చూడు ఎఫ్ఐఆర్ కాపీ ఉంది, బయట పోలీసులు ఉన్నారు నీ గురించి. మనకు పోలీస్ స్టేషను ఇది ఇది అని అంటే ఏమైపోద్ది, తడిసిపోద్ది, భయం వేస్తుంది కదా. లోపలికి కూర్చొని ఇన్ని చెప్తుంటే ఏదో చూపించినట్టు కనిపించినట్టు ఏదో చెప్తున్నాడు. ఇలా నాకేమో భయం అయిపోతుంది. మై ఫ్రెండ్ నా పక్క నుండి సరే మాట్లాడు అని అంటే, ఆ పర్టికులర్ ఇంటర్వ్యూ 700 crores నేను రియాక్ట్ అయిన ఇంటర్వ్యూ మీరు చూసుంటే ఐమ్ లీస్ట్ బాదర్డ్. మేకప్ ఉండదు, లిప్స్టిక్ ఉండదు, ఏముండదు. నేను అలా ఇంటి నుంచి వచ్చి నా గురించి పిచ్చి తమ్నైల్స్ పెట్టకండి అని మాట్లాడడానికి వస్తే నన్ను ట్రాప్ చేసి ఇలా కూర్చోబెట్టాడు. ఆయన తమ్నైల్స్ తీసేయమంటున్న రీతు, 700 crores అక్కడున్న రీతు, ఈ రూమ్లో ఉన్న రీతు, అక్కడికి వెళ్ళిన రీతు, ఇక్కడికి వెళ్ళిన రీతు. వన్ ఫైన్ డే పక్క కర్మ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి అది గట్టిగా తగులుతుంది. అప్పుడు నా బాధ వాళ్ళకి అర్థమవుతుంది. బేసిక్గా అంత స్కామ్ చేసి ఈ పాటికి నువ్వు జైల్లో ఉంటావు, అది నాకు అర్థం కాలేదు. ఆయన అసలు నన్ను మరీ ఇంత తిక్కల్లాని చేసాడు ఏంటి నా అనుకున్నాను. రీతుకు పెళ్ళి అయిపోయింది అనే పాయింట్ బయటకు వచ్చింది. ఇప్పటి వరకు చాలా నీ క్లోజ్ సర్కిల్లో కొంతమంది తెలిసేమో కానీ ఈవెన్ ఎవరికి తెలియదు. అంత సీక్రెట్గా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? దట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ పెళ్ళి కూడా కాదు అది. ఈవెన్ కొన్ని ఫొటోస్ కూడా బయటకు వచ్చినాయి పెళ్లి చేసుకున్నట్లు ఒక రూమ్లోనా. అలాగే రూమ్ లానే ఉంది అది. ఓకే, అది రూమ్లా కనిపించింది నాకు. ఓకే ఫైన్, బట్ యా we are in a proper relation for an year, 1 year ఉన్నాం మేము. 1 yearలో ఆన్ అండ్ ఆఫ్, అంటే మధ్యలో ప్రెసిడెంట్ ఉన్న జనరేషన్ వల్ల లేకపోతే నా మెంటాలిటీ వల్ల అతని మెంటాలిటీ వల్ల మా ఇద్దరికి సెట్ అవ్వలేదు. సో అంతే, మహా అంటే 6 months ఉండుంటాం. దట్స్ ఇట్. దాన్ని ఐ డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ మ్యారేజ్ ఆల్సో, బికాస్ ఇట్ ఈస్ నాట్ మ్యారేజ్. మరి ఆ ఫొటోస్ ఏంటి? దట్ ఈస్ మై పర్సనల్ విచ్ ఐ డోంట్ వాంట్ టు సే టు ఎనీవన్. అంటే దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది, అది మీ అందరికి అనవసరం అన్నట్టు. ఇప్పుడు బేసిక్గా పర్సనల్ అన్నప్పుడు సోషల్ మీడియాలో పెట్టకూడదు కదా. సోషల్ మీడియాలో నేను పెట్టలేదు. అది ఎవరు పెట్టారో కూడా నాకే తెలియదు. నా దగ్గరే లేవు ఆ ఫొటోస్. ఎవరు పెట్టారో నాకేం తెలుస్తుంది? ఐ డోంట్ హ్యావ్ దట్ పిక్చర్స్, నా దగ్గరే లేవు. లైట్. మరి బ్రేకప్ ఎందుకు జరిగింది మీ ఇద్దరికి? బ్రేకప్ ఎందుకు జరిగిందని అంటే, ఇప్పుడు చాలా మంది బ్రేకప్ అవుతుంది. నా చైతన్యకు సంబంధం ఎందుకు బ్రేకప్ అయింది నీకు తెలుసా? తెలీదు. లేకపోతే హార్దిక్ పాండే ఎక్కడ నాగ చైతన్య సంబంధ ఎక్కడ? హార్దిక్ పాండే వాళ్ళ వైఫ్ పేరేంటి? హార్దిక్ పాండే వాళ్ళ వైఫ్ పేరేంటి? సో వాళ్ళు ఎందుకు బ్రేకప్ అయిందని అంటే ఒక రీజన్ అనేది పర్టికులర్గా ఉండదు. అండ్ ఆ రీజన్స్ వెరీ పర్సనల్. ఇప్పుడు నేను చెప్పడం వల్ల నేను ఎవరితో అయితే నేను బ్రేకప్ చేసుకున్నానో దట్ ఈస్ హార్మ్ఫుల్ టు హిస్ పర్సనల్ లైఫ్. సో ఐ డోంట్ వాంట్ టు సే. ఇప్పుడు ఇలా కొడితేనే కదా సౌండ్ వచ్చేది, అలా ఇద్దరం కలిసే బ్రేకప్ అయ్యాం. సో ఒక బ్రేకప్ అయిపోయినా లేదా ఇట్లా పెళ్ళి అయిపోయింది అని ఒక ఎలిగేషన్స్ బయట రూమర్స్ వచ్చినా కూడా అమ్మాయి లైఫ్ నెక్స్ట్ తీసుకున్న డెసిషన్, పెళ్లి చేసుకోవాలనుకున్నా, ఇంకో రిలేషన్షిప్లోకి వెళ్ళాలనుకున్నా, ఇవేమైనా అడ్డుపడుతూ ఉంటాయా? లేదంటే ఆ కైండ్ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి కానీ? ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి అనేది ఐ డోంట్ నో. బట్ నాకైతే నాకు పర్సనల్గా దండం, రిలేషన్షిప్కి ఒక దండం, మగజాతికి ఒక దండం. సో నాకు అవన్నీ వద్దు. అసలు ఏంటి, ఎవరిని అడిగినా కూడా పెళ్ళి వద్దు, రిలేషన్షిప్స్ వద్దు. అసలు ఏంటి, అదొక ట్రామా. ఆ ట్రామా దండం. ఆ ట్రామాకి రిలేషన్షిప్ అంటే ఉరకబుద్ధి అవుతుంది, ఎక్కడికైనా పారిపోబుద్ధి అవుతుంది. బట్ ఎప్పటికన్నా ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళాల్సిందే కదా, ఒక పెళ్లి చేసుకోవాల్సిందే కదా. వద్దు నాకు పెళ్ళి, ఐమ్ హ్యాపీ. నేను ఇలా హ్యాపీగా ఉన్నాను. నాకు కావాల్సినట్టుగా నాకు దొరుకుతాడు అనే నమ్మకం కూడా లేదు, పోయింది. సో వద్దు. లైఫ్ లాంగ్ సింగిల్గానే ఉంటావు? హ్యాపీ టు బి సింగిల్, హ్యాపీగా సింగిల్గా ప్రశాంతంగా ఉంటా, పీస్ఫుల్గా. మరి మీ మమ్మీ ఒప్పుకున్నారా అట్లా పీస్ఫుల్గా సింగిల్గా ఉంటానికి? ఒప్పుకోదు, డెఫినెట్లీ. ఎవరు ఒప్పుకుంటారు? నీకంటూ ఒక తోడు కావాలని అది అందరి ఇంట్లో ఉండే డైలాగ్, మా ఇంట్లో కూడా ఉంది. కానీ అంటే ఇంకా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తాను. ఇప్పుడు మా మమ్మీకి మా నాన్న దొరికినట్టు నాకు నా లైఫ్లో ఎవరు దొరకలేదు. సో మా నాన్న లాంటి వాడు దొరికితే డెఫినెట్లీ. సో రిలేషన్షిప్ మీద నీ ఒపీనియన్ ఏంటి?
లైట్, ఐ డోంట్ నో. రిలేషన్షిప్ మీద ఒపీనియనే లేదు నాకు. అదొక టైం వేస్ట్, అదొక చిరాకు, అదొక మెంటల్ టార్చర్, అదొక డిప్రెషన్, అదొక టాక్సిక్, అదొక ట్రామా, వాట్ నాట్, అన్ని రిలేషన్షిప్ అంటే నాకు.